అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మనకు వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుందన్నమాట. ఇక ఇప్పటికే అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా మరొకసారి వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తాయని, ఇక తెలంగాణలో అయితే మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక ఏపీలో అయితే మనకు కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయని, కొన్ని జిల్లాల్లో అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఈ నెల 18 నుంచి విద్యార్థులు కూడా మనకు ఒంటిపూట బడులు అయితే నిర్వహించబోతుంది ప్రభుత్వం. ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే రైతులు ప్రజలు ఉన్నారో అప్రమత్తంగా ఉండాలని, అలాగే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు అక్కడక్కడ కూడా చలి తీవ్రత ఉందని, కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.